ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ముందుగానే ఎన్నికలు జరుగుతున్నాయా అని అనిపించే విధంగా ప్రస్తుతం నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. దీనితో ఈ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి అంటూ అనేక విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికల సమరం అంతా భూమా కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉండటంతో ఆ కుటుంబ వారసురాలిగా ప్రస్తుతం తెరపైకి వచ్చిన అఖిల ప్రియ భవిష్యత్తును ఈ ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అఖిల ప్రియ పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా కలవడానికి అపాయింట్మెంట్ అడిగిందన్న వార్తలు ఇప్పుడు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. వాస్తవానికి పవన్కు, భూమా కుటుంబానికి మధ్య సాన్నిహిత్యం ప్రజారాజ్యం పార్టీ రోజుల నుండి కొనసాగుతూనే ఉంది అని అంటారు. ముఖ్యంగా అఖిల ప్రియ తల్లి శోభా నాగిరెడ్డిని ప్రజారాజ్యం పార్టీ తరపున గెలిపించుకోవడానికి అప్పట్లో పవన్ ఎన్నికల ప్రచారంలో ఎంతో కష్టపడ్డాడు అన్న వార్తలు ఉన్నాయి. పవన్ చిరంజీవి నుండి దూరం జరిగి జనసేన పార్టీని పెట్టుకున్న తర్వాత కూడా భూమా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు పవన్కు కొనసాగుతూనే ఉన్నాయి అని కొందరంటారు. ముఖ్యంగా శోభా నాగిరెడ్డులు చనిపోయినప్పుడు పవన్ చాలా ఆత్మీయంగా స్పందిస్తూ తన విచారాన్ని తెలియజేశాడు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని అఖిల ప్రియ వ్యక్తిగతంగా పవన్ను కలిసి తన ఎన్నికల ప్రచారానికి పవన్ రాకపోయినా తనను సపోర్ట్ చేస్తూ ఒక ప్రకటన ఇమ్మని పవన్పై ఒత్తిడి చేయాలని అఖిల ప్రియ వ్యూహం అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నుండి ఇప్పటి వరకు ఈ అపాయింట్మెంట్ విషయమై ఎటువంటి స్పందన లేదు అని టాక్. అయితే పవన్ తన వ్యక్తిగత సలహాదారుల ద్వారా నంద్యాల ఎన్నికపై చేయించిన ఒక ప్రైవేట్ సర్వేలో ఇప్పటికీ కొద్దిగా వైఎస్ఆర్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీకి మొగ్గు ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో అటు చంద్రబాబుని ఇటు అఖిల ప్రియని మెప్పించే విధంగా తన అభిమానులను భూమా కుటుంబానికి సపోర్ట్ చేయమని పవన్ పిలుపుని ఇచ్చే ఆస్కారం ఉంది అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.